మీరు మేరీ మాత గురించి తెలుసు అనుకుంటున్నారా? ఆమె కేవలం బలిపీఠాలపై అలంకరించబడిన మౌనంగా ఉండే మధురమైన రూపం అని అనుకుంటున్నారా? అయితే ఇది వినండి. మేరీ మాత చాలా మంది కేథలికులు ఊహించిన దానికంటే చాలా గొప్పది. చాలా మందికి తెలియదు కానీ చర్చి సంప్రదాయం పాత నిబంధనలో మరియమ్మను కొత్త ఉడంబడిక మందసంగా ముందే సూచించిందని చెబుతుంది. స్వచ్ఛ బంగారపు ఆ మందసం తెలుసా? దానిలో ధర్మశాస్త్ర పలకలు, మన్నా, అహరోను దండ ఉండేవి. అవును, ఆ మందసం అంత పవిత్రమైనది. ఎవరూ దాన్ని తాకడానికి వీల్లేదు. ఎవరైనా తాకితే చనిపోయేవారు. మరి ఎందుకు? ఎందుకంటే అది దేవుని సన్నిధిని మోసింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, పాపాత నిబంధన మందసం అంత పవిత్రమైనదైతే సజీవ దేవుడిని మోసిన గర్భం తక్కువ పవిత్రమైనది ఎలా అవుతుంది? మరియ కొత్త మందసం. కానీ చాలా మంది కేథలికులకు ఇది తెలియదు. ఆమె తనలో నిత్య వాక్యాన్ని మోసింది. క్రీస్తు యొక్క సొంత శరీరము మరియు రక్తము ఆమె గర్భంలో ఏర్పడ్డాయి. అందుకే చర్చి ఆమెను మొత్తం ఆకాశం కంటే ఎక్కువ యోగ్యురాలు అని పిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా మంది భూత వైద్యులకు భయపడే దానికంటే దెయ్యాలు మరి అమ్మకు ఎక్కువగా భయపడతాయని కొద్ది మందికి తెలుసు. సెయింట్ లూయిస్ డి మాన్ఫోర్ట్ మరియు సెయింట్ జాన్ మేరీ వియానీ వంటి పుణ్యాత్ములు మరియమ్మ పేరును ఒకసారి తలచిన నరకం వణికిపోతుందని చెప్పారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మరియా ఆది కాండంలోని స్త్రీ పాము తలను చితకగొట్టేది ఆమెనే. కాబట్టి మీరు కేథలిక్ అని చెప్పుకుంటూ కానీ మా అమ్మవారిని విస్మరిస్తూ రోసరీ జపమాల ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతూ ఆమెను గౌరవించడం విగ్రహారాధన అని భావిస్తున్నారా? ఒక్కసారిగా అర్థం చేసుకోండి, మరియాను ప్రేమించడం యేసు నుండి దూరం కావడం కాదు, అది ఆయనను అనుకరించడమే. యేసు ఆమెను గౌరవించి విధేయుడై తల్లి అని పిలిచిన మొదటివాడు. దేవుడే మరియ గర్భంలో ఉన్నప్పుడు ఆమెను విస్మరించడం తగున. విశ్వాస వృద్ధికి, పాప జయానికి ఆమెకు అంకితమవ్వండి. జపమాల ప్రార్థన చేయండి. ఆమె ఆదర్శం ముందు మోకరిల్లండి. ఎందుకంటే ఎక్కడైతే మరియ ఉందో అక్కడ యేసు ఉంటాడు. ఆమె అడుగు పెట్టిన చోట దెయ్యం పారిపోతుంది. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే ఆమెన్ మరియా అని వ్యాఖ్యానించండి.